తన యంగ్ అండ్ ఎనర్జెటిక్ పవర్ తో ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అందించేందుకు తారక్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీపై చాలా కేరింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జైల్ అవకుశ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణకి రెడీ అయింది. ఈ మూవీలో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నారు. కానీ ఈ చిత్రంలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దునియా విజయ్ చిత్రం మస్తిగుడి షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో 2 స్టంట్స్ చేసేవాళ్లు మరణించడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. కానీ ఎన్టీఆర్ మాత్రం బ్యాన్ చేయబడిన ఈ హీరోతో కలిసి సినిమా చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజయ్ ని తన సినిమాలోకి తీసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి కాస్త గట్టిగానే వార్నింగ్ వచ్చిందనేది టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ టాక్స్ పై తారక్ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుందో. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగు